థీమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది కూడా రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయండి. మెయిన్స్ అనేది మీరు కంపల్సరీ రాస్తారు. సో ఇక్కడి నుంచి మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే నేను మిస్ అయ్యాను అనే స్టేట్మెంట్ మీ లోపల నుంచి రాకూడదు. సో ఖచ్చితంగా ఇప్పుడు నుంచి మీరు రాసే ప్రతి ఎగ్జామ్ కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. సో దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అని కూడా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. అది ఏపీపీఎస్సీ ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది మీకు హెల్ప్ అవుతాయి. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, ఏపీపీఎస్సీ నుంచి కానీ అటు టీజీపీఎస్సీ కానీ. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పర్టికులర్ థీమ్ మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్. ఈ యునైటెడ్ నేషన్స్ అనే థీమ్ మీద ప్రతిసారి మన క్వశ్చన్స్ వస్తున్నాయి. అటు యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కానీ ఇటు స్టేట్ పీసీస్లో కానీ కన్సిస్టెంట్గా వస్తున్న థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2017 పేపర్లో చూసుకుంటే ఇక్కడ యుఎన్ఓ మీద మీకు క్వశ్చన్స్ అయితే కనిపించాయి. సో టోటల్ మనకి 2 క్వశ్చన్స్ అయితే కనిపించాయి యుఎన్ఓ మీద. ఇంకో క్వశ్చన్ చూసుకుంటే యునెస్కో మీద ఇచ్చారు. అదే ఇంకో క్వశ్చన్ కూడా యునైటెడ్ నేషన్స్ మీద మనకి రావడం జరిగింది. ఇలా మనకి ఒక 4 క్వశ్చన్లు 2017 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ యునైటెడ్ నేషన్స్ థీమ్ మీద మనకి రావడం జరిగింది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019లో కూడా మనకి ఈ యునైటెడ్ నేషన్స్ థీమ్ మీద మనకి క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువ కనిపించాయి. మొత్తానికి ఒక 6 క్వశ్చన్లు అయితే మనకు కనిపించాయి. అంటే ఇక్కడ దీని తరకు ఇంపాక్ట్ అనేది మీరు ఒకసారి గమనించండి. సో మీరు చదివేటప్పుడు కొంచెం స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అయితే చేయండి. ఇక్కడ చూసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023లో కేవలం ఒక క్వశ్చన్ మాత్రమే వచ్చింది. 2024 అయితే మనకు కనిపించలేదు. సో ఇక్కడ ఏమవుతుంది, రేపటి రోజు మనకి మిక్స్ అండ్ మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సో 23లో జస్ట్ ఒకే ఒక క్వశ్చన్ కనిపించింది. కానీ గతంలో చూసుకుంటే 2017-19 అంటే అప్పుడు ఉదయ్ భాస్కర్ గారు చైర్మన్గా ఉన్నారు. సో ఆయన టైంలో చూసుకుంటే పేపర్ సర్కిల్ లెవెల్ డిఫికల్టీ ఈ విధంగా ఉండేది. సో నెక్స్ట్ చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ సార్ వచ్చారు. ఓకే, ఆయన వచ్చి మొత్తం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అంతా పెంచారు. అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ స్టాండర్డ్స్ మొత్తం క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఈ రెగ్యులర్ థీమ్స్ నుంచి కాకుండా కొంచెం డైవర్సిఫైడ్గా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే డెవలప్ అవ్వడం స్టార్ట్ చేశారు. అందుకు కట్ ఆఫ్ అనేవి పడిపోయాయి. ఓకే, సో 23 ప్రిలిమ్స్ కానీ 2024 ప్రిలిమ్స్ కానీ మీరు చూడండి గ్రూప్ 1వి కట్ ఆఫ్లు 25% కూడా లేవు.